ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రత్న కన్నుమూశారు. శనివారం రాత్రి 9:30 సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చికిత్స పొందారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. తారక రత్నకు భార్య అలేఖ్య, 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తారకరత్న మరణంతో నందమూరి, నారా కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు. క్షేమంగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తారని అంతా భావించగా తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలోనే ఉంటూ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. జనవరి 27న ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఆ యాత్రలో కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా కింద పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత చిత్తూరులోని పీఎస్ఏ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల సూచన మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు తమ శాయశక్తుల తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. 23 రోజులుగా చికిత్స పొందిన తారకరత్నం శనివారం రాత్రి శివరాత్రి పర్వదినాన కన్నుమూశారు. కాగా బెంగళూరులోని ఆసుపత్రికి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. కాసేపట్లో హైదరాబాద్ కు తారకరత్న భౌతికాయాన్ని తీసుకురానున్నారు. ఫిలిం ఛాంబర్లో ఆయన భౌతికాయాన్ని ఉంచనున్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దిగ్గజ నటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణ తనయుడే తారకరత్న. ఈయన 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. 1వ నెంబర్ కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్ లో తారకరత్న ఎంట్రీ ఇచ్చారు. 2001లో ఒకేసారి 9 సినిమాలు ప్రారంభించి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు తారకరత్న 23 చిత్రాల్లోనూ ఒక వెబ్ సిరీస్ లోనూ నటించారు. సినిమాలతో పాటు తారకరత్న రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. శనివారం రాత్రి 9:30 సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చికిత్స పొందారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. తారకరత్నకు భార్య అలేఖ్య, 2 కుమారులు, కుమారుడున్నాడు. తారకరత్న మరణంతో నందమూరి, నారా కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు. క్షేమంగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తారని అంతా
భావించగా తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. ఇక తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలోనే ఉంటూ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. జనవరి 27న ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఆ యాత్రలో కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా కింది పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత చిత్తూరులోని పీఈఎస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల సూచన మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక వైద్యులు తమ శాయశక్తుల తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. 23 రోజులుగా చికిత్స పొందిన తారకరత్నం శనివారం రాత్రి శివరాత్రి పర్వదినాన కన్నుమూశారు. కాసేపట్లో హైదరాబాద్కు తారకరత్నం భౌతికాయానికి తీసుకురానున్నారు. ఫిలిం ఛాంబర్లో ఆయన భౌతికాయానికి ఉంచనున్నారు. ఇక రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణ తనయుడి తారకరత్న ఈయన 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. 1వ నెంబర్ కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్లో తారకరత్న ఎంట్రీ ఇచ్చారు. ఇక 2001లో ఒకేసారి 9 సినిమాలు ప్రారంభించి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు తారకరత్న 23 చిత్రాల్లోనూ ఒక వెబ్ సిరీస్లోనూ నటించారు. సినిమాలతో పాటు తారకరత్న రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. శనివారం రాత్రి 9:30 సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చికిత్స పొందారు. ఇక ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. తారకరత్నకు భార్య అలేఖ్య, 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తారకరత్న మరణంతో నందమూరి, నారా కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు. ఇక క్షేమంగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తారని అంతా భావించగా తారకరత్న తిరగరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలోనే ఉంటూ ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు.
జనవరి 27న ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఆ యాత్రలో కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా కింది పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత చిత్తూరులోని పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, గుడ్ మార్నింగ్ పర్వీన్. మీరు చెప్పినట్టుగానే 30 సినిమాలు తర్వాత రాజకీయాల్లో అడుగు పెడుతున్న నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్రలో గత నెల 27వ తారీఖు ఆయన ఉదయాన్నే అక్కడికి రావడం జరిగింది. ఆయన పాదయాత్రకి సంబంధించి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సుమారుగా 1 గంట సమయంలో ఆయన గుండెపోటు రావడం, అక్కడి నుండి హుటాహుటిన కేజీ హాస్పిటల్, అదేవిధంగా అక్కడి నుంచి బెంగళూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇదంతా మనకి తెలిసిందే. సుమారుగా ఆ తర్వాత కూడా 4-5 రోజుల పాటు చాలా ఆయన పరిస్థితి ఆందోళనగా ఉంది. బాలకృష్ణ కూడా అక్కడే స్వయంగా ఉండి పర్యవేక్షించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ తర్వాత కొంత కోలుకుంటున్నారు. ముఖ్యంగా మన వైద్యులే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వైద్యుల టీము 12 మంది టీము ఆయనకి ఆరోగ్య పరిస్థితి మీద ప్రతిరోజు సమీక్ష చేస్తున్నారు. అక్కడ వైద్యం అందిస్తున్న పరిస్థితి. అయితే అంతా బానే ఉంది, ఆయన కోలుకుంటున్నారు అని అందరూ ప్రశాంతత అయిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా ఆయన పరిస్థితి మళ్ళీ ఆందోళనకరంగా మారింది. బ్రెయిన్ లో ఉన్న ఫ్లాట్స్ ఇప్పటివరకు కరగని పరిస్థితి. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో కొంత వెంటనే బాలకృష్ణకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి హుటాహుటిన బాలకృష్ణ అక్కడికి చేరుకున్న తర్వాత ఈ రిపోర్ట్స్ అన్ని ఆయనకి చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యుల కింద వాళ్ళకి చెప్పడం జరిగింది. సుమారుగా 9 గంటల తర్వాత ఆయన చనిపోయారనే వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు నందమూరి అభిమానుల్లో ఒక శోక సముద్రంలోకి వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు చాలా వరకు దేవాలయాల్లో అదేవిధంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. తారకరత్న బయటికి రావాలి, మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఎదగాలి అనేది కూడా వాళ్ళ కోరికగా ఉంది. ముఖ్యంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రార్థనల కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన నిన్న రాత్రి ఇలా చనిపోవడం, అక్కడి నుండి హుటాహుటిన బెంగళూరు నుండి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ లో ఆయన సొంత గృహంలోని మేకని దగ్గర ఆయన సొంత ఇల్లు ఉంది, అక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు రాజకీయ రంగానికి సంబంధించిన నేతలతో పాటు మరో కొంతమంది సినీ రంగానికి చెందిన వాళ్ళు అక్కడికి వచ్చి ఆయన చూసే అవకాశం ఉంది, చివరి చూపు చూసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం కానీ రేపు, అంటే సోమవారమే, రేపే అంటున్నారు, రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్ దగ్గర ఆయన పార్థిక దేహాన్ని అక్కడ పెడతారు. అక్కడ సినిమా రంగానికి 24 సినిమా రంగంలో అందరితో ఆయన చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. చెప్పండి. అలాగే తారకరత్న మరణం వార్త విని అలాగే వాళ్ళ బంధువులు కూడా, అలాగే పొలిటికల్ ఉన్న స్నేహితులు కానీ వాళ్ళందరూ బంధువులు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే బెంగళూరులో ఉన్నారు కాబట్టి చాలా దగ్గర వాళ్ళు మటుకు నిన్న బెంగళూరుకి చేరుకున్నారు. బెంగళూరులో నుంచి అక్కడి నుంచి వెంటనే తరలించారు కాబట్టి ఈ రోజు ఒక్కొక్కరిగా, నిన్న లోకేష్ పాదయాత్ర కూడా జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ పాదయాత్రను కూడా రద్దు చేశారు. హుటాహుటిన ఈ రోజు ఇప్పుడు మరికొద్ది సేపట్లో హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అలానే చాలా మంది రాజకీయ నేతలు హైదరాబాద్ బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. మరో పక్కన సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా వరకు, అంటే పెద్దలు, సినీ రంగానికి సంబంధించిన పెద్దలు చాలా వరకు ఈరోజు
ఆయన చివరి చూపు చూసేందుకు తమ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ పూర్తిగా ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు మొత్తం రాజకీయ నేతలతో పాటు సినీ రంగానికి ప్రముఖ నేతలు, ప్రముఖ సినీ రంగం వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు ఫిలిం ఛాంబర్ లో, ఎందుకంటే ఫిలిం ఛాంబర్ లో అక్కడ పెడితే అక్కడ ప్రతి ఒక్కళ్ళు సినిమా రంగానికి సంబంధించిన 20% ఇది వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చూసే అవకాశం ఉంటుంది. కింద స్థాయి బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో ఆయన మమేకంగా ఉంటారు. సినిమాలు సుమారుగా 30 తీశారు. ఆయన దాంట్లో సక్సెస్ ఉండొచ్చు, సక్సెస్ లేకపోవచ్చు, కానీ కింద స్థాయి వ్యక్తులతో ఆయన చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయనతో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఫ్యామిలీలో కొంత ప్రేమ వ్యవహారం పక్కన పెడితే ప్రతి విషయంలోనూ అందరితోనూ చాలా చక్కగా ఉండేవాళ్ళు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. ఇంత అనుబంధం ఉన్న వ్యక్తి ఈ రోజు లేకపోవడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి కూడా ఉంది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. కన్నీళ్ళ మయంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా ఈ రోజు రేపు సాయంత్రం ఆయనకి అంత్యక్రియలు కూడా చేస్తున్న చేస్తున్నారు. అయితే జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయనకి అంత్యక్రియలు రేపు సాయంత్రం 4 గంటలకు, సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆయనకి అంత్యక్రియలు చేస్తారు. ఓవరాల్ గా మనం చూసుకుంటే ముందు సినీ రంగం ఒక లెక్క అయితే మళ్ళీ రాజకీయాల్లో చాలా వరకు రావాలి, ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశ నిరాశగానే మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఆయన అందుకోసమే రాజకీయాల్లో రావాలని గత కొద్ది రోజుల నుండి, గత 6 నెలల నుండి ఆయన ఏపీలోనే పలు చోట్ల తిరుగుతున్నారు. చాలా గుంటూరు, విజయవాడ, అదే చుట్టూ ఇటువంటి ప్రదేశాలు, గుడివాడలో కూడా పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా చాలా వరకు ఒక చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో కూడా ఆయన సాగని పరిస్థితి, ఆయన అక్కడ హార్ట్ అటాక్ రావటం, ఆ తర్వాత చనిపోవటం, నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాజకీయ నేతలు కూడా చాలా వరకు ఆయన దగ్గరగా చూస్తున్న నేతలు కూడా, బుచ్చే చౌదరి ఆయన దిగిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ దగ్గరుండి బుచ్చే చౌదరి కూడా బాలకృష్ణతో పాటు ఉన్నారు. ఆయన కూడా మాట చెప్పారు, హాస్పిటల్ వద్ద ఖచ్చితంగా ఆయన బయటపడతారు అని కూడా చెప్పారు. ఆ తర్వాత మా దురదృష్టం, రాబోయే ఒక నాయకుడు మేము కోల్పోయాం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలానే చాలా మంది, చంద్రబాబుతో పాటు లోకేష్, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది గురయ్యారు. యువ నాయకుడు ఇలా చనిపోవడం, సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి, అది కూడా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఇలా చనిపోవడంపై చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు ప్రముఖ నాయకులతో పాటు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ రోజు నందమూరి తారక రత్న ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ తమ దిగ్భ్రాంతిని, అదేవిధంగా ప్రగాఢ సానుభూతిని అందించడానికి అక్కడికి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు మొత్తం ఓవరాల్ గా ఇంటి దగ్గరే ఖచ్చితంగా అక్కడే వెళ్తారు. అదేవిధంగా ఇప్పటికే చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా అక్కడికి హైదరాబాద్ వెళ్తున్న పరిస్థితి, నందమూరి అభిమానులు కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ అఖుల్. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల సూచన మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక వైద్యులు తమ శాయశక్తుల తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. 23 రోజులుగా చికిత్స పొందిన తారకరత్న శనివారం రాత్రి శివరాత్రి పర్వదినాన కన్నుమూశారు. ఇక కాసేపట్లో హైదరాబాద్కు తారకరత్న భౌతికాయాన్ని తీసుకురానున్నారు. ఫిలిం ఛాంబర్లో ఆయన భౌతికాయాన్ని ఉంచనున్నారు. ఇక రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
దిగ్గజ నటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణ తనయుడే తారకరత్న. ఈయన 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. 1 నెంబర్ కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్లో తారకరత్న ఎంట్రీ ఇచ్చారు. ఇక 2001లో ఒకేసారి 9 సినిమాలు ప్రారంభించి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు తారకరత్న 23 చిత్రాల్లోనూ ఒక వెబ్ సిరీస్లోనూ నటించారు. ఇక సినిమాలతో పాటు తారకరత్న రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు. మరోవైపు తారకరత్న మృతిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని అంత్యక్రియలు జరగనున్నాయి. తారకరత్న మృతి పట్ల ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్, కేసీఆర్ తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. శనివారం రాత్రి 9:30 సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చికిత్స పొందారు. ఇక ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. తారకరత్నకు భార్య అలేఖ్య, 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇక తారకరత్న మరణంతో నందమూరి, నార కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు. క్షేమంగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తారని అంతా భావించగా తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. ఇక తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలోనే ఉంటూ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఇక దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ప్రవీణ్, తారకరత్న రాత్రి 7:30 ఒక్కసారిగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన అభిమాన నటుడు ఇంకా లేడు అనే వార్త తెలుసుకున్న వెంటనే ఇట తెలుగు రాష్ట్రాల్లోనే కావచ్చు, అదేవిధంగా బెంగళూరులోని నారాయణ హృదయాలయాలకి ఈ మరణ వార్త, తారకరత్న మరణ వార్త వినగానే భారీ ఎత్తున బెంగళూరులోని నారాయణ హృదయాలయాలకి భారీ ఎత్తున అభిమానులు చేరుకోవడం జరిగింది. ఒకసారిగా ఇక్కడ తొక్కిసలాట కూడా జరిగింది. ఎందుకంటే తారకరత్నానికి 23 రోజులుగా ఇక్కడ చికిత్స పొందుతూ కూడా వస్తున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా ఈ హాస్పిటల్ వర్గాలు, వైద్యులు చెప్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా కన్ను మూసారు. అసలు హెల్త్ బులెటిన్ ఇవ్వకుండానే ఈ విధంగా జరగమైందనేసి కూడా అక్కడ భారీ ఎత్తున ఈ బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్కి అభిమానులు వచ్చి తాకిడి ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ దగ్గర ఉన్న పోలీసులను కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది రాత్రంతా కూడా. అయితే ఏదైనప్పటికీ తారకరత్న ఒకసారిగా కన్నుమూయడంతో ఇతన్ని ప్రత్యేక అంబులెన్స్ లో ఇక్కడి నుంచి బెంగళూరుకి తరలించారు. మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్ లోని తన నివాసమైన మోకిళ్ళలోకి ఉన్న తన నివాసానికి మృతదేహాన్ని తీసుకెళ్తారు. అయితే ఈ తారకరత్న మృతదేహం ఇక్కడి నుంచి బయలుదేరిన వెంటనే మరి కొద్దిసేపట్లో అంటే 8-8:30 గంటలకు తన నివాసంకి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరోపక్క తారకరత్న అభిమానులు
అభిమానులను చూసేందుకు కూడా పార్థివ దేహాన్ని తన నివాసంలో రేపు సాయంత్రం వరకు ఉంటారు. అదేవిధంగా రేపు సాయంత్రం నుంచి కూడా ఆ ఫిలిం ఛాంబర్ లోని ఫిలిం ఛాంబర్ లో అతని పార్థివ దేహాన్ని ఉంచే అవకాశం ఉంది. అక్కడి నుంచి రేపు సాయంత్రం 5 గంటల పైన తారక రత్న మృతదేహాన్ని పార్థివ దేహాన్ని అదేవిధంగా మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేసే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ తారక రత్న గత 23 రోజుల నుంచి కూడా మృతితో పోరాడి ఒక్కసారిగా ఇంకా తిరిగి వస్తాడనేసి ఒక నమ్మకంతో ఉన్న ఈ అభిమానుల కనుక ఒక్కసారికి ఈ చేదు వార్త జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క సినీ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పటికే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చిరంజీవి, అదేవిధంగా సీఎం జగన్ అందరూ కూడా ఆ ట్విట్టర్ దగ్గర అందరికి తారక రత్నకి సంతాపం తెలిపారు. ఏదేమైనప్పటికీ గత నెల నారా లోకేష్ పాదయాత్రలో ఒకసారిగా కుప్పకూలిపోయిన తారక రత్న అక్కడి నుంచి కుప్పంలోని కేఎస్ హాస్పిటల్ తరలించాడు. మరుగైన వైద్యం కోసం అక్కట్లోనే పిఎస్ఎన్ హాస్పిటల్ కు మెడికల్ కళాశాలలో అతనికి చికిత్స అందిస్తా వచ్చారు. ఏదేమైనప్పటికీ మరోపక్క నారాయణ హృదయాల నుంచి కూడా ఈ కుప్పంలోని ఏదైతే హాస్పిటల్ ఉంది పిఎస్ఎన్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కి అక్కడికి వైద్య నిపుణులు కూడా వచ్చి అక్కడికి మరుగైన వైద్యం అందించే ప్రయత్నం అయితే చేశారు. అదే అక్కడి నుంచి పిఎస్ఎన్ హాస్పిటల్ నుంచి కూడా కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి కూడా కుప్పం నుంచి 24వ తేదీ నారాయణ హృదయాలయ తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆ రోజు నుంచి కూడా మరుగైన వైద్యం అందిస్తూనే వచ్చారు. మరోపక్క దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ బ్రెయిన్ కి సంబంధించి అది క్లాట్ అయిందని చెప్పేసి ఏదైతే చెప్పారో ఈ బ్రెయిన్ కి సంబంధించిన దానికి కూడా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మరుగైన వైద్యం అందిస్తూనే వచ్చారు. దాని తర్వాత చూసుకుంటే ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు రావడం, అదేవిధంగా తారక రత్న కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా కళ్యాణ్ రామ్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి ఆరోగ్యం బాగానే ఉంది, కోలుకుంటారు అని చెప్పడంతో ఇంకా తన అభిమాన నటుడు మళ్ళీ తిరిగి కోలుకుంటారనేసి ఒక భావంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులందరూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా నిన్న రాత్రి పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అప్పటికే భారీ ఎత్తున బెంగళూరులోని నారాయణ హృదయాలయ కాడికి అభిమానులు కూడా ఎక్కువ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాత్రి ఒక్కసారిగా 7:30 అతను కన్నుమూశాడని చెప్పేసి సమాచారం. అది కూడా హెల్త్ బులెటిన్ ద్వారా కానీ హెల్త్ బులెటిన్ ద్వారా కానీ వైద్యులు అయితే చెప్పడం లేదు. ఎందుకు ఈ విధంగా దాస్తున్నారనే విషయం కూడా ఇక్కడ ఉన్న అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరికి కోపం రావడంతో ఒకసారిగా ఇక్కడ బారికేట్లు కూడా ధ్వంసం చేసి లోపలికి వచ్చే ప్రయత్నం అయితే అభిమానులు అయితే చేశారు. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే హెల్త్ బులెటిన్ మొదట హెల్త్ బులెటిన్ లో దాంట్లో చిన్న హార్ట్ అటాక్ కి సంబంధించిన బ్రెయిన్ లో చిన్న ప్రాబ్లం ఉంది, మిగతా అన్ని అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, ఆ కిడ్నీ కావచ్చు, అదేవిధంగా లివర్ కావచ్చు, ప్రతి ఒక్క అవయవాలన్నీ పనిచేస్తూ శ్వాస కూడా పీల్చుకుంటా ఉన్నాడని చెప్పేసి అతనికి మరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పేసి కూడా మొదటి బులెటిన్ లో చెప్పడం. అదేవిధంగా రెండో బులెటిన్ లో చూసుకుంటే మనము అతను ఇంకా కోలుకుంటాడు, మీరు ఎవరు కూడా మాకు అంటే ఎవరు మాకు డిస్టర్బెన్స్ చేయబాకండి, మా పని మేము చేస్తున్నాము, తనకి మరుగైన వైద్యం అందిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇవన్నీ ఈ మొత్తం ఎపిసోడ్ లో మొత్తం చూసుకుంటే కూడా దగ్గరుండి బాలకృష్ణ ఏదైతే గత నెల 27వ తేదీ ఏదైతే ఒక్కసారి కుప్పకోల్పోయినాడు తారక రత్న, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తనకి ఆరోగ్యం విషయం పట్ల బాలకృష్ణ దగ్గరుండి కూడా తనకి దానికి అందిస్తున్న వైద్యం కావచ్చు, అదేవిధంగా ఆ పరిస్థితులు కాదు ఎట్లా ఉందని చెప్పేసి బాలకృష్ణ దగ్గరుండి చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఒక్కసారిగా మనం ముందు నుంచి చెప్తున్నాం అతనికి బ్రెయిన్ డెడ్ అయ్యి ఉండొచ్చు, ఇది ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించడం లేదనేసి కూడా చెప్తున్నాము. అదే ముఖ్యంగా ఇంకోటి చెప్పొచ్చు వైద్యులు ఏమంటే ఈ బ్రెయిన్ డెడ్డా లేకపోతే బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లం అయిందా, దీనికి సంబంధించి అవయవాలన్నీ పనిచేస్తున్నప్పటికీ కూడా అది కోలుకోవడానికి 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, అదేవిధంగా నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు కూడా అనేసి ముందే మనం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ నిన్న ఒక్కసారిగా రాత్రి 7 గంటలకు తన తుది శ్వాస విడిచడంతో అక్కడి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ కి తన నివాసంలో మోకిలలో ఉన్న తన నివాసానికి పార్థిదేహం మరి కొద్దిసేపులో చేరుకోండి. ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం వరకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.